Hello everyone, welcome back to my channel. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మళ్ళీ ఇంకో వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాం. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో ఈవినింగ్ పోస్ట్ చేస్తా అని చెప్పినా కదా, డిలే అయినందుకు సారీ గైస్. మీ అందరికీ ఆల్రెడీ చెప్పా కదా ఇంటికి వెళ్దాను అని. సో అలా వెళ్తుంటే కాస్త ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి టైం ఉంటే నేను అండ్ మా ఫ్రెండ్స్ కలిసి చెన్నై బీచ్కి వెళ్ళాం. చెన్నై బీచ్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, మెరీనా బీచ్. అక్కడ కాసేపు మార్నింగ్ వాక్ చేసి బీచ్ వ్యూ చూసి, ఇంకా ఎర్లీ మార్నింగ్ బీచ్ అంటే తెలిసిందే, అందరూ వాకింగ్కి వచ్చారు. మేమేమో సరదాగా ఆడుకుంటూ కూర్చున్నాం అక్కడ. చలిగా ఉందని ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ అమ్మో అసలు చలే లేదు అక్కడ. చూస్తున్నారు కదా మీరు, నేనైతే చాలా భయం చేస్తాను బీచ్లో. జనరల్లీ ఇంతకుముందు భయం ఉండే, ఇప్పుడు అసలు భయమే లేదు బీచ్ అంటే. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. బీచ్లో ఆడుకున్నాం. ఇంకా మా ఫ్రెండ్స్ కొంచెం ఫొటోస్ అవి ఇవి తీసుకున్నారు. వాళ్ళైతే చాలా బాగా తీసుకున్నారు. అంటే నేను కూడా తీసుకున్నాను అనుకోండి. సో మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, నేను తను ఉంటే మాత్రం అసలు మాకు ప్లేస్తో సంబంధం లేదు, చాలా చిల్ అవుతా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇంకా బీచ్లో అలా కాసేపు ఎంజాయ్ చేసి ఎనీహౌ వరంగల్ అయితే వచ్చేసాం. టైం 7:30 అయింది వరంగల్ రీచ్ అయ్యేసరికి. అసలు ఈ చెన్నై టు వరంగల్ ట్రైన్ జర్నీ అంటేనే అమ్మో చాలా చిరాకు వస్తుంది. అండ్ ఫ్రమ్ దేర్ బస్ ఎక్కి ఇంటికి వెళ్ళేసరికి నైట్ 11:30, 12 అలా అయిందండి. ఇంకా నెక్స్ట్ డే పొద్దున్నే నేను లేచేసరికి మా సీజుగాడైతే ఇది ఎప్పుడు వచ్చిండ్రా అన్నట్టుగా చూస్తున్నాడు. ఇంకా మా మమ్మీ అయితే నా కోసం నా ఫేవరెట్ కర్రీ అయితే చేసి పెట్టేసింది. అలాగే నా ఫేవరెట్ ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చి పెట్టేసింది. ఆన్ ది సేమ్ డే మా అత్త వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీ ఉండే, సో అక్కడికి వెళ్ళాం. దట్స్ ఇట్ గైస్. ఆ 2 days అయితే అలా గడిచిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.